జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కేజిరెడ్డిపల్లి గ్రౌండ్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేద మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మల్లవరం అరవింద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ మసూద్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు బాల్నే రమేష్, ఇమ్మడి భూపాల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరిగింది. అదే డైరెక్షన్ లో జనగామ కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో బచ్చనపేట మండలంలో 464 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ దిశలో కేసరెడ్డిపల్లిలో 15 ఇళ్లు మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ చల్ల సుధాకర్ రెడ్డి గారు, రేణుక గారు వాళ్ళకి ఇచ్చిన ఇల్లు సక్సెస్ఫుల్ గా మొత్తం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వాళ్ళ ఇంటికి గృహప్రవేశం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఈ ఇల్లు చాలా చాలా కంఫర్టబుల్ గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నారు. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇలాంటి సహకారం అందించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇల్లు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి, అందరికీ, ఈ లీడర్లకు అందరికీ ధన్యవాదాలు.